ముంబైలోని ములుందులో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. రద్దీగా ఉన్న సమయంలో కూలిపోవడంతో అనేక మంది గాయపడ్డారు. ఇక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని ములుందులో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. రద్దీగా ఉన్న సమయంలో కూలిపోవడంతో అనేక మంది గాయపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. अडकले अँगल पडला ना वरून. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే సమయానికి కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలోని 2996 వార్డులకు గాను 2853 ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో కాంగ్రెస్ 1497 వార్డుల్లో విజయం సాధించి 67 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 764 వార్డుల్లో గెలుపొంది 14 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఇక బీజేపీ 278 వార్డుల్లో, స్వతంత్రులు 250 వార్డుల్లో విజయం సాధించారు. 35 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి బలపరిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు సంబంధించి వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలోని సిపిఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఇక్కడ 16వ తేదీన జరిగే మేయర్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు బీజేపీ గెలుచుకుంది. కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 15, ఇతరులు 11 డివిజన్లలో గెలుపొందారు. నిజామాబాద్లో బీజేపీ 20, కాంగ్రెస్ 8, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్ సంపత్, అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతా ఉన్నది. ప్రధానంగా అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, తర్వాత లోక్సభ సంబంధించిన ఎలక్షన్లో, తర్వాత జరిగిన ఏదైతే బైపోల్కి సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే బైపోల్కి సంబంధించి కావచ్చు, జూబ్లీస్, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రజాపాలనకు సంబంధించి కూడా ప్రజలంతా కూడా పట్టం కడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా డెవలప్మెంట్ వైపే చూసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలో 296 వార్డులకు గాను 2900 వార్డులకు గాను 2800 ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రకటించింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ 1497 వార్డులో విజయం సాధించింది. ప్రధానంగా
67 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 764 వార్డుల్లో గెలుపొందిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 14 మున్సిపాలిటీలు బీజేపీ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డ నేపథ్యం అయితే ఉంది. బీజేపీ 297 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా 256 వార్డుల్లో విజయం సాధించారు. 35 మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా పూర్తిగా మెజార్టీ రాకపోవడంతో కూడా హంగ్ ఏర్పడిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక హంగుకు సంబంధించి కూడా సమీకరణలు మారుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొన్న ఈ రోజు చూస్తున్న ఈసీ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా హంగుకు ఏర్పడ ఎక్స్ అఫీషియో సభ్యుల వల్ల ఓట్లకు సంబంధించి కూడా స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఈసీ ప్రకటించింది. దానికి సర్క్యులర్ కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సమీకరణం మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా జాగృతి అధ్యక్షురాలు కవిత సంబంధించి కూడా ఆమె బలపరిచిన అభ్యర్థి వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా కైవసం చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లకు వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లో విజయం సాధించింది. కొత్తగూడ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1 ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా రసవత్తరంగా మారిందని చెప్పి, ఎందుకంటే సిపిఐకి సంబంధించి కూడా మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పొత్తు కూడుకునే నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి అక్కడ సిపిఐకి మద్దతు ఇస్తామని కూడా బీఆర్ఎస్ ప్రకటించడంతో అక్కడ 16వ తేదీనకు సంబంధించి కూడా మేయర్ ఎన్నికలు ఉత్కంఠగా మారినాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సిపిఐతో పొత్తు కూడుకున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా సిపిఐకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా కరీంనగర్ లో 66 డివిజన్లకు సంబంధించి కూడా బీజేపీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ సంబంధించి 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కూడా విజయం సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 11 స్థానాల్లో డివిజన్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలుపున్న నేపథ్యం అయితే నిజామాబాద్ లో బీజేపీ 20, కాంగ్రెస్ పార్టీ 8, ఇతర 9 స్థానాల్లో విజయం సాధించారు. ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎక్సాఫియో సభ్యుల ఓట్ల వల్ల కూడా ఇప్పుడు సమీకరణం మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని కూడా సూచనలు కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమీకరణం మారుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక క్యాంపుకు సంబంధించి కూడా తరలిస్తా ఉన్నారు. ఎక్సాఫియో సభ్యుల వల్ల కూడా ఈ సమీకరణం మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీగా 35 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అంగీకరింపడిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణలో హస్తం జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. 100కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జెండా పాతడంతో సర్కార్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. ఇదే ఊపులో అటు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా నగారా మోగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయిపోయింది. మున్సిపల్ ఫలితాల ఊపును కొనసాగించేలా మార్చి నెలలోనే పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ఇప్పటికే వేగవంతం చేసింది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఫలితాల విశ్లేషణతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణ అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
భాగ్యనగరంలో మసాజ్ సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కూకట్పల్లిలో మసాజ్ పేరిట సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అసానా వెల్నెస్ స్పా సెంటర్పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మగవారికి యువతులతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేపట్టారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికక్కడే 15 మంది యువతులను 30 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. హాస్నా ఈ విజువల్ పోలీసింగ్ లో భాగంగా హాస్నా వెల్నెస్ స్పాని రైడ్ చేయడం జరిగింది. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగానే నిన్న ఆ స్పాని రైడ్ చేసి అందులో ఒక 18 మెంబర్స్ ని కస్టమర్స్ ని 15 మెంబర్స్ ని ఉమెన్ థెరపిస్ట్లని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అందులో వీళ్ళు ఏదైతే స్పా ఉందో వాళ్ళు కరెక్ట్ రూల్స్ పాటిస్తలే అదే భాగంగా మేము రైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్పా రన్ చేయాలంటే వీళ్ళు క్రాస్ మసాజ్ ఉండకూడదు. క్రాస్ మసాజ్ చేసేటప్పుడు ఇంకో మెన్ను కూడా ఉండాలా. ఖచ్చితంగా ఆ రూల్ పాటిస్తలేరు. అదేకాక ఓపెన్ డోర్స్ ఉండాలా. ఓపెన్ డోర్స్ లేకుండా క్లోజ్ డోర్స్ తోటి చేసి లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అని ఉండాలా. అది కూడా లేదు. థెరపిస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలా. అవి కూడా కొందరికి లేవు. ఇవన్నీ రూల్స్ వయలేషన్ బ్రేక్ చేస్తున్నారు. అబ్సినిటీ ఉండవద్దు. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ స్పాని రైడ్ చేసి దాంట్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాము. ఇదే విధంగా కేపీహెచ్బి పరిధిలో ఏ అయితే స్పా సెంటర్స్ రన్ అవుతున్నాయో వాళ్ళు హైకోర్టు ఏదైతే డైరెక్షన్స్ దాంట్లో వాళ్ళ రూల్స్ పాటించుకుంటా రన్ చేయాలి తప్పించి కానీ అసాంఘిక కార్యకలాపాలు రూల్స్ పాటించకుండా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయదుందుబి మోగించింది. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులకు గాను 22 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారని, మాయమాటలు చెప్పే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని ఎమ్మెల్యే తూడి బేగారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేము దగ్గరుండి వాళ్ళతో ఈ పాలన చేపిస్తామని ప్రజలకు మాటిస్తున్నాం. వనపర్తిలో చాలా అవసరాలు ఉన్నాయి. పెబ్బేర్ల చాలా అవసరాలు ఉన్నాయి. అధికార పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ మా ఎంపీ గారి ఆశీస్సులతో, మా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు కానీ, మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ, నేను కానీ మేమందరం వనపర్తిని పెబ్బేర్ను ఒక మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. దానికి మీరందరూ ఆశీర్వదించమని, దీవించమని ప్రజలను కోరినాం. వాళ్ళందరూ పెద్ద మెజార్టీతో మా అభ్యర్థులను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీ హస్తగుర్తు మీద ఓటేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము 2023 కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మొన్న మేము పంచాయతీ ఎలక్షన్ అయినప్పుడు చెప్పినాం. మా గ్రామం అప్పుడు 10,000 పెరిగింది గ్రామీణంలో. ఇప్పుడు వనపర్తి పట్టణంలో అప్పుడు వచ్చిన ఓట్లు ఇప్పుడు వచ్చిన ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రాఫ్ తగ్గకుండా అదే లెవెల్లో మీరు బాగా పనిచేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపులో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మిగతా మహిళా కాంగ్రెస్ కానీ, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరూ, వారితో పాటు మాకు సహకరించిన సిపిఐ పార్టీ కానీ, టీజేఎస్ కానీ, వారితో పాటు మిగతా అందరు ఇక్కడున్న మేధావులు, అధికారులు, ఇక్కడున్న ఎంప్లాయీస్, వారితో పాటు పత్రికా మిత్రులు, మీరందరితో పాటు వనపర్తిలో ఉన్న అందరూ మేధావులు, పెబ్బేలు ఉన్న అందరు మేధావులు మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంటుంది. ఆ దేవుని పేరు చెప్పుకొని, అక్షంతల పార్టీ పేరు చెప్పుకొని, వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళు మొన్న బడ్జెట్లో. వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు హైడ్రామా చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిని అమ్మక్కను అపహరించారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగగా తాను సొంత ఇష్టంతోనే వచ్చారని ఆమె తేల్చి చెప్పారు.
దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెళ్ళిపోయింది కదా మరి వెళ్ళిపోతే ఎందుకు సార్ మీరు లోపలికి రాగానే ఏమైంది మీరేమో కమల్నేమో మీరు బండి పంపిస్తారు మీరు మాట్లాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల జెడ్పీ హైస్కూల్లో బాస్కెట్బాల్ కోర్టు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతల సహకారంతో స్తంభాలు ఏర్పాటు చేసిన సిమెంట్ కోర్టు లేకపోవడంతో మట్టిలోనే శిక్షణ పొందుతూ గాయాల పాలవుతున్నారు. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే ఈ సమస్యపై చొరవ తీసుకొని విద్యార్థులకు సిమెంట్ కోర్టు ఏర్పాటు చేయాలని క్రీడా విద్యార్థులు కోరుతున్నారు. గార్ల బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ గ్రౌండ్ నుంచి ఒక నేషనల్ కూడా ఆడాను. ఈ గ్రౌండ్కి సిమెంట్ కోర్టు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా మాకు ఈ గ్రౌండ్ శాంక్షన్ కావట్లేదు. ఈ మట్టి కోర్టులో ఆడడం వల్ల ఎంతోమంది పిల్లలు అందరూ స్కూల్ అయిపోగానే ఇక్కడికి అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ తీసుకుంటున్నారు. అందరు రోజు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. మళ్ళీ పేరుగా ఈ గ్రౌండ్కి ఏమో మొత్తం రాళ్ళు తేలిపోయి ఉన్నాయి, మొత్తం మట్టి ఉంది. ఎవరైనా ఆడుతామంటే మట్టి దుమ్ములేసి వాళ్ళకి కొంచెం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ దృష్టిలోకి తీసుకొని స్థానిక సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి మనవి చేసుకుంటూ విశాఖ సాగర్ తీరం అంతర్జాతీయ స్థాయి వేదికగా ముస్తాబవుతోంది. ప్రతిష్టాత్మక ఐఎఫ్ఆర్ మిలన్ 2026 విన్యాసాలకు వైజాగ్ తీరం సిద్ధమైంది. ఈ నెల 18న జరగనున్న ఈ మహా కత్రువులో 40కి పైగా దేశాల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తమ సత్తా చాటనున్నాయి. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. ఈ నెల 18వ తారీఖు జరగబోయే ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ 2026కి అయితే విశాఖ సాగర్ తీరం సర్వంగా సుందరంగా సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికైతే మాత్రం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై అయితే దేశ విదేశాల నుంచి దాదాపు 40 దేశాల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అయితే ఈ కార్యక్రమంలోనైతే పార్టిసిపేషన్ చేస్తాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో ఏదైతే 18వ తారీఖు జరగబోయే ఉదయం ఏదో రాష్ట్రపతి 18వ తారీఖు నేవల్ ఏరియాకి చేరుకుంటారు. నేవల్ ఏరియా నుంచి ఆయన్ని షిప్ మీద తీసుకొని వెళ్ళి దేశ విదేశాల నుంచి వచ్చే షిప్పులకి ఆయనకి చూపించడానికి అయితే మాత్రం డేట్ సీలోకి తీసుకెళ్తారు. ఈ 40 దేశాలకు భయపడి వచ్చిన షిప్పులు అయితే మాత్రం మనం వెహికల్స్ ఎలాగైతే పార్కింగ్ చేస్తామో అలాగే ఆ షీలో ఆ వెహికల్స్ని అయితే ఆ షిప్పులను అయితే పార్క్ చేస్తారు. అలా పార్క్ చేసిన షిప్పుల వైపు మాత్రం ఈ రాష్ట్రపతి ఉన్న షిప్ వెళ్తూ ఉంటుంది. ఆయనకి స్వాగతం పలుకుతూ ఆ షిప్పుల్లోనైతే ఉన్న ప్రతి ఒక్క క్రూజ్ టీం కూడా ఆయనకు స్వాగతం పలకడం జరుగుతుంది. ఆయన స్వాగతానంతరం వచ్చిన యుద్ధ విమానాలు, యుద్ధ విన్యాసాలు అయితే మాత్రం ఆ డేట్ షీలో చేస్తాయి. అది చూడడానికి అయితే మరి కన్నుల పండుగగానే ఉంటుంది. ఎందుకంటే 2022లో చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. మరలా 4 ఏళ్ల తర్వాత 2026లో ఈ కార్యక్రమం జరగడం అయితే మాత్రం చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికే చాలామంది విశాఖ వాసులని రాష్ట్రం నుంచి వచ్చే నలుమూల నుంచి వచ్చే ప్రజలని కూడా ఈ కార్యక్రమం కోసం అయితే మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉన్నాయో షిప్పులు, దేశ విదేశాల నుంచి వచ్చే షిప్పులు అయితే మాత్రం ఇక్కడ మన సముద్రంలోకి వచ్చి ఇప్పటికే చేరుకున్నాయి. మనం చూడవచ్చు ఆ లాంగ్లో కనిపిస్తున్న షిప్పులు అవన్నీ ఎక్కడ అంటే మామూలుగా అయితే ఇప్పుడైతే ఎలా పడితే అలా పార్కింగ్ చేసి ఉన్నాయి. అదే 18వ తారీఖున అయితే ఒక ఆర్డర్లోకి వచ్చిన తర్వాత వాటి చుట్టూ రాష్ట్రపతి వచ్చిన తర్వాత వాటికి చుట్టూ ఆ రాష్ట్రపతిని తీసుకొని వెళ్తారు. వాటి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి గౌరవ వందన అయితే మాత్రం అందుకోవడం జరుగుతుంది. ఆ డేట్ షీలోనే ఆ యుద్ధ విమానాలు కూడా ఆ రోజు ఉదయం ఆ యుద్ధ విన్యాసాలు కూడా చేస్తాయి. అలాగే ఆ రోజు సాయంత్రం 4 గంటలకి విశాఖ ఉడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు
40 దేశాలు పైబడి వచ్చిన క్రూజ్ టీమ్, ప్రతి ఒక్క షిప్లో వచ్చిన క్రూజ్ టీమ్ అయితే మాత్రం ఆ కంట్రీ బ్యాండ్తో వచ్చి కవాతు చేసుకొని ఉడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పటికే ఆ కార్యక్రమానికి ప్రధాన వేదిక అయితే మాత్రం ఆర్కే బీచ్ వైపు దగ్గర సిద్ధం చేశారు. ఈ 18వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి కోసం అయితే మాత్రం విశాఖ వాసులు అయితే కన్నులు అంటే వెయిట్ చేస్తున్నారు, చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 2022లో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ 2026 ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ 2026 కార్యక్రమం అయితే జరగడం అయితే విశాఖ వాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అయితే మాత్రం చాలా ఎదురు చూడడం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్ని వర్గాల నుంచి కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార ఏఎన్ఎన్ టీవీ విశాఖపట్నం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శనివారం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సుమారు 15,000 మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో శేషాచల పర్వతం మారుమోగింది. స్వామివారి నిత్య కళ్యాణ వేడుకలోనూ వందలాది మంది భక్తులు పాల్గొని తరించారు. కర్నూలు నగరంలో బుల్లెట్ బాక్సుల సైలెన్సర్ల మూతపై పోలీసులు కొరడా జలిపించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం కలిగిస్తున్న సైలెన్సర్లను తొలగించి జరిమానాలు విధిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పదే పట్టుబడితే లైసెన్సు రద్దు చేస్తామని అంటున్న ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. తొలగించడం జరుగుతూ ఉంది. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఏ సార్? నమస్కారం సార్. గత కొన్ని రోజుల నుంచి మన వెంకటరమణ కాలనీ కర్నూలులో చాలామంది నుంచి ఫోన్లు మెసేజ్ వస్తుంది. ఏమంటే విపరీతంగా సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని బుల్లెట్లో అన్నీ వచ్చింది ఇన్ఫర్మేషన్. వెంకటరమణ నగర్లో ఈ కాంపౌండ్ దగ్గర స్పెషల్ 5 రోజులు స్టార్ట్ చేసాము. మొత్తానికి 15 బుల్లెట్ వరకు పట్టుకొని వాళ్ళ సలహా రూల్ ప్రకారం మన మిషన్ కూడా చూసారు. 80 డెసిబెల్ దాటిపోతే బండి సీజ్ అవుతుంది. ప్లస్ 5,000 రూపాయలు జరిమానా అవుతుంది సౌండ్ పొల్యూషన్ మీద, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం కింద. మేము మొదటిసారి కాబట్టి వీళ్ళందరికీ ఈ సలహా పరిస్థితి పంపిస్తున్నాము. నెక్స్ట్ డే మళ్ళీ ఆ బండి రిపీట్ అయితే బండి సీజ్ అవుట్ చేసి ఆర్టీఓ రాసి 2రోజులు కేసు కట్టి చెప్పబడుతుంది. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ చాలామంది వచ్చి ప్రిపేర్ చూశారు. 10 నిమిషాల ముందు మీరు రాకముందు జస్ట్ వేరే వాళ్ళు ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళు చాలామంది వచ్చి ఇలా తెచ్చుకోబోతున్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తుందంట. వీళ్ళు 8-9 గంటలకు సౌండ్ చేసుకుంటూ బుల్లెట్ సౌండ్ హెవీ పెట్టుకొని కొందరు మఫ్లర్స్ పెట్టుకొని చాలా ఎక్కువ పెద్ద సౌండ్ చేసుకుని పోతామని చాలామంది ప్రజలు వచ్చి చెప్తున్నారు. దాని మీద ఈరోజు మనం స్పందించి స్పెషల్గా చేస్తాము. చాలామంది ప్రజలు వచ్చి హర్షిస్తున్నారు. వరకు తగ్గినట్టు అనిపిస్తుంది. సార్ ప్రతిరోజు కర్నూలు పట్టణంలో 8 రోజులకు 8 పాయింట్లు పెడుతున్నాము. ప్రతిరోజు 5-6 బండ్లు పట్టుకుంటున్నాము, కోర్టు పెడుతున్నాము. మొన్న కూడా 95 వెహికల్స్ వాళ్ళలో కోర్టు పెడితే 9,50,000 మంది 9,50,000 రూపాయలు జరిగింది. కట్టని పరిస్థితుల్లో వాళ్ళకు కోర్టుకు తేలిపోతారు వాళ్ళు. కనుక ప్రతి ఒక్క వెంకట రైతు 10,000 రూపాయలు జరిమానా ఉంది. అది కూడా ఇంకోటి దాటిపోతే 300 దాటిపోతే కోర్టు పట్టి కట్టితే ఏళ్ళు పంపిస్తున్నారు. కనుక నేను కోరుకున్నది ఏమంటే ఖాళీ పని పద్ధతి ఆ పైన ఎక్కువ దొరికిందో వాళ్ళకి లైసెన్స్ రద్దు చేయడం అంటే దాటిపోతే 2వ వాళ్ళ క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ వాళ్ళ మీద వాళ్ళ బండి కోసం బుల్లెట్ బండ్లకు సంబంధించినటువంటి శబ్దం రాకుండా ఉండడానికి మరియు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దగ్గర కూడా 9 లక్షల ఫైల్ 5 రోజు చేసేటువంటి ఫైన్లు ఈ మధ్యకాలంలో బాబు సార్ కూడా చాలా చెప్తారు. ఆ విషయంలో మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ట్రాఫిక్ పోలీసులో 70 సైలెన్సర్లు సీజ్ చేసి పెట్టాము. ఈరోజు కొత్త 80 సైలెన్సర్లు అవుతాయి. 100 మీద కొండరెడ్డి గుడి దగ్గర కష్టం
సంబంధించినటువంటి సైలెన్సర్లు సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కర్నూలు కొండారెడ్డి గుడి దగ్గర క్రష్ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కిష్టమ్మ గుల్లా తండాలో సోమ్ల నాయక్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 5 గంటలకు తాళం వేసి పొలం పని వెళ్ళిపోతా. ఆడ నుంచి ఇక ఎక్కడ షాప్ పెట్టిన తుంగులగడ్డలో ఆ షాప్ కాడ ఉంటుంది సార్. నేను షాప్ కాడ ఉండి షాప్ చూసుకుంటా వ్యవసాయం చూసుకుంటా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు పోర్లు వచ్చి 6 గంటలకు వచ్చి చెప్పి చిన్న చిన్న పోర్లు 6 గంటలకు వచ్చి చెప్పే వరకు వచ్చి చూస్తే సామాన్లు లేవు. అయితే అందులో ఏమున్నది నాకు 2 తులాల నానున్నది, పుస్తెల తాడేమో 2 తులాలు, మొత్తం 4 తులాలన్నర ఉన్నది. పట్ట గొలుసులేమో ఒక 20 తులాలు ఉన్నది. 30,000 నగదు నిన్న పెట్టిపోయింది. 30,000 నగదు నిన్న పెట్టిపోయినా. 2-3 రోజుల ముందే 30,000 నగదు పెట్టిపోయినా సార్. అంతే. ఏమేమి పోయినాయి? 2 తులాల నాను, ఒక పుస్తెల తాడు, 20 తులాల పట్టగొలుసు, మొత్తం 4.5 తులాల బంగారము, 20 తులాల పట్టగొలుసు. ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అయితే నేను చూడలేదు సార్. చూడండి ఎట్లా చెప్తా సార్. నేను ఇక వచ్చి వాళ్ళు చెప్తే వచ్చి చూస్తే